ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఊరికే మా నాన్నని ఎందుకు తిడతారు? తిట్టడం కాదు, దొరికితే కాళ్ళు చేతులు విరిచేస్తా. నా పరువు మొత్తం తీసేశాడు. ఏంటండి ఎందుకిలా మాట్లాడుతున్నారు? తాగొచ్చారా? అదొక్కటే తక్కువ. అలానే చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు ఆపని కూడా చేయాల్సి ఉంటుంది. అందరూ 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 మోసగాలే మీరు. ఏమండి, మీరెందుకో ఈరోజు ఇంతలా ఇరిటేట్ అవుతున్నారు? నాకు భయం వేస్తోంది. నేను అమ్మకి ఫోన్ చేస్తాను. కూర్చో కూర్చో. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీలకంఠం లేఅవుట్లో నీ పేరుతో సైట్ తీసుకున్నారా? మీకెవరు చెప్పారండి? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. తీసుకున్నారా? మీరంత కోపంగా అడగండి, నాకు ఏడుపు వస్తుంది. సరే, కోపంగా అడగను. నీ పేరు మీద సైట్ తీసుకున్నారా లేదా? ఇదిగో మీరు మళ్ళీ భయపడుతున్నారు. అబ్బో, నేనంటే భయము భక్తి కూడా ఉన్నాయా నీకు? ఇంతకీ నీ పేరు మీద సైట్ ఎవరు తీసుకున్నారు? మీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటి? తీసుకున్నారా లేదా? ఇంకెవరు చెప్తారులేండి, ఆవిడ చెప్పుంటుంది. ఆవిడతో ఉంటే మీకు టైమే తెలీదు. చాలా ఆపు. నేను అడిగింది నీ పేరుతో సైట్ తీసుకున్నారా లేదా అని మాత్రమే. అవును, తీసుకున్నాం. నాన్న డబ్బు కట్టారు, మిగిలింది నిదానంగా ఇవ్వమని చెప్పారు. అసలు మీరు నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నా పేరు మీద గానీ నీ పేరు మీద గానీ ఏ ప్రాపర్టీ తీసుకున్నా డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. నా పేరుతో తీసుకుంటే మీ దగ్గర ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి? అది రూలు. అలా అయితే మరి ఆ ప్రభాకర్ గారు తన భార్య పేరు మీద ఫామ్ హౌస్ తీసుకున్నారు. తనకి లేని రూల్స్ మీకేనా? అతనేదో తప్పు చేశాడు. మానం మర్యాద లేని వ్యక్తి. అందర్నీ మేనేజ్ చేసుకుంటూ బతుకుతున్నాడు. కానీ నేనలా కాదు. నేనేమీ తప్పు చేయలేదు, సైట్ మాత్రమే తీసుకున్నాను. అసలు నీకు ఎలాగే చెప్పేది? సైట్ తీసుకోవాలి అంటే ప్రభుత్వం నుంచి మనం పర్మిషన్ తీసుకోవాలి. అది రూలు. లేకపోతే నా జాబ్ పోతుంది. మీరు అబద్ధం చెప్తున్నారు. నేను సైట్ తీసుకుంటే మీ జాబ్ ఎందుకు పోతుంది? మా నాన్న నా కోసం ఏం చేసినా మీకు నచ్చదు. నాన్న తన డబ్బులు ఇచ్చారనే గొడవ పడుతున్నారు. చూడవే, ఈ రోజు మా బాస్ పిలిచి నన్ను అడిగారు, మీరు సైట్ తీసుకునేటప్పుడు డిపార్ట్మెంట్కి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు అని. నాకేమో తెలీదని వాదించాను. తనేమో డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి నా కళ్ళ ముందు పెట్టింది. నాకెంత ఇన్సల్ట్గా అనిపించిందో తెలుసా? ఆవిడెవరండి ఇవన్నీ అడగడానికి? బాస్ అయితే ఆఫీస్లో, ఇక్కడ విషయాలతో ఆవిడకేం పని? అయినా ఇది నా పర్సనల్ విషయం, చెప్పడం నాకు ఇష్టం లేదని మీరు చెప్పుండొచ్చు కదా. ఆవిడేమో గవర్నమెంట్ ఆఫీసర్, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. ఆవిడకి అడిగే హక్కుంది, నాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది రూలు. హక్కు లేదు, ఏమీ లేదండి. మా నాన్నగారు ప్రభాకర్ గారు ప్రభుత్వోద్యోగులు. వాళ్ళు చాలా ఆస్తులు సంపాదించుకున్నారు. మరి వాళ్ళనేమైనా అడిగారా? మరి మీ బాస్ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మీరు దానికిచ్చిన లీనియన్స్ వల్లే అలా అడుగుతున్నారు. అది అడిగిన దానికి నా మీదకొచ్చి కోపం చూపిస్తున్నారు. చూడు, ఆవిడ మా బాస్. ఆవిడ్ని అది ఇది అని పిలవకు. తను మర్యాద గల ఆవిడ. అలా మాట్లాడకు. నేను ఇలాగే మాట్లాడతాను. బాస్ అయితే మీ ఆఫీస్లో, నా ఇంటి విషయంలో ఎందుకు తలదూరుస్తుంది? సరే వదిలే, నీతో వాదించి ప్రయోజనం లేదు. చదువుకుంటే నేను చెప్పేది కాస్త అర్థమయ్యేదే. విద్య లేని వాళ్ళు వింత పశువు అంటే ఏదో అనుకున్నాను. నీలాంటి మట్టి బుర్రను కట్టుకున్నాను. అనుభవించాలి, తప్పదు. అవును, నేను మట్టి బుర్రనే. మా ఇంట్లో అందరూ అంతే. మీరు అది మాత్రమే తెలివైన. ఆవిడ గురించి అస్సలు మాట్లాడుకో. లేకపోతే ఏంటి? నేను చదువుకోలేదు. మా నాలాంటి మట్టి బుర్రని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అప్పుడే వద్దని చెప్పొచ్చుగా. అసలు నేను మాట్లాడుతున్నదేంటి, నువ్వు చెప్తున్నదేంటి? నేను మట్టి బుర్రని కాబట్టి ఇలాగే మాట్లాడతాను. మీకు వయసు వచ్చి పెళ్లి కావాలనుకున్నప్పుడు నాలాంటి మట్టి బుర్ర అవసరమైంది. కానీ మీకు ఇప్పుడు తెలివైంది కలిసిందిగా. నేను పిచ్చిదానిలాగే కనిపిస్తాను. మీరు అది కలిసి ఊరంతా తిరగండి. నాకంతా తెలుసు. మీరు ముందేలా లేరు. ఆ
అదొచ్చిన తర్వాత చాలా చేంజ్ అయ్యారు. నేను దద్దిని, అది తెలివైంది. ఆపమ్మ తల్లి, ఇంకాపు. ఇంకోసారి నేను ఏమీ అడగను. అమ్మ చెప్తూనే ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే 2 చేతుల సంపాదనని. మరి అదంతా ఎక్కడ ఖర్చు పెడుతున్నారో ఒక కన్నేసి ఉంచమన్నారు. కానీ నేనే నమ్మలేదు. ఇప్పుడు తెలిసింది, మీకొచ్చే డబ్బుతో మీరు వెలగబెడుతున్న రాజకార్యం దాని చుట్టూ తిరగడం. మేడం, మేడం, ఈ స్వీట్స్ తీసుకోండి మేడం. ఏంటి స్పెషల్? నా భార్య శ్రీమంతం జరిగింది మేడం. ఓకే. అయినా నువ్వేంటి గెడ్డం అలాగే వదిలేసావు? నా భార్యకి మంచిగా డెలివరీ అయితే తిరుపతికి వెళ్ళి తలనీలాలు సమర్పించుకుంటానని మొక్కుకున్నాను మేడం. అలాగా? వెళ్ళొస్తాను మేడం. ఒక్క నిమిషం ఆగు. తీసుకో, ఆవిడకి అవసరమైనవి కొనిపెట్టు. అలాగే మేడం, వెళ్ళొస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? నీలో ఉండాల్సిన నేను బయటికెందుకు వచ్చానని ఆలోచిస్తున్నావా? ఇప్పుడు ఆ డ్రైవర్ మొహంలో కనిపించిన ఆనందం నీలో ఎప్పుడైనా కనిపించిందా? లేదు కదా? ఎందుకంటే వాడి మొహంలో తన భార్య అమ్మతనాన్ని పొందబోతుందన్న ఆశ ఉంది. కాని నీకు ఆ ఆశే లేదు. తల్లి కావాలన్న ఆశయం అంతకన్నా లేదు. నువ్వు పెద్ద హోదాలో ఉన్నంత మాత్రాన నీ జీవితం పరిపూర్ణం అవ్వదు దేవిక. అమ్మతనంతో మాత్రమే అది సాధ్యమవుతుంది. నీకు డబ్బు, హోదా, సొసైటీలో పరపతి అన్నీ ఉన్నాయి. కానీ నీ మనసు నిండా నిరాశే ఉంది. నువ్వు గడప దాటితే నీకు ఎన్నో చేతులు సెల్యూట్ కొడతాయి. కాని నీకంటూ కష్టం వస్తే కన్నీళ్లు తుడవడానికి, నీ తల మీద చెయ్యేసి ఓదార్చడానికి ఒక్క చెయ్యి కూడా లేదు. నీ ఇంట్లో నీకోసం ఎదురుచూసే కన్నులే లేవు. నీ కళ్లల్లో సంతోషం చూడాలనుకునే మనుషులు లేరు. ఇంకెందుకు ఈ జీవితం? ఎవరికోసం ఈ జీవితం? అమ్మతనం లేని ఆడదాని జీవితం నిస్సారంగా ఉన్న ఎడారితో సమానం. ఆ లోటు తీర్చుకోవాలని ఒక్కసారైనా ఆలోచించావా? చిన్నపిల్లల కేరింతలు వినపడే ఇల్లు బృందావనంతో సమానమంటారు. మరి నీ ఇంటిని బృందావనంగా ఎప్పుడు మార్చుకుంటావు? నా ఇంటిని బృందావనంలా మార్చుకోవాలని 1 కాదు 2 కాదు 8 సంవత్సరాలుగా నా భర్తను భరిస్తూ ఎదురు చూశాను. అమ్మ అన్న పిలుపు కోసం అనుక్షణం నేను ఎంతగా అలమటించిపోతున్నానో నీకేం తెలుసు? డైలీ జాగింగ్ చేసే సాకుతో రోజు ఉదయం సాయంత్రం కనిపించిన స్కూల్స్, ట్యూషన్ల ముందు ఆగి పిల్లల్ని చూస్తూ అలా నిలబడిపోయేదాన్ని. వాళ్ళ చిరునవ్వులు, అలకలు, గొడవలు, కేరింతలు అన్నింటినీ నా గుండెల్లో అందమైన జ్ఞాపకాలుగా పదిలంగా దాచుకునేదాన్ని.
ఒంటరితనాన్ని మర్చిపోయేదాన్ని. వారానికి ఒక ఈట్ రైడ్ అంటూ కావాలని స్కూల్స్కి వెళ్లేదాన్ని. అక్కడ పిల్లల్ని చూస్తూ నాకు పిల్లలు కలగలేదన్న నిరాశని చెరిపేసుకునేదాన్ని. ఆయనకి నా ఉద్యోగం, ఆదాయం కనపడేది తప్ప నా మనసులో ఉన్న వెలితి కనపడేది కాదు. అందుకే ప్రేమ లేని చోట, మనిషిని అర్థం చేసుకుని మనిషి లేని చోట ఉండటం కన్నా ఒంటరిగా ఉండటమే మేలనుకుని వచ్చేశాను. నీ భర్త మారుతాడేమోనని ఇంకొన్ని రోజులు ఎదురు చూసుంటే మార్పు కనబడేదేమో. అప్పటి వరకు చూసింది చాలనిపించి వచ్చేశాను. అయినా నేనేమీ తెగదంపులు చేసుకుని రాలేదు. ఆయనకి దూరంగా ఉంటే మారుతాడేమోనన్న ఆశతోనే వచ్చాను. మనిషి మారితే నా విలువ తెలుసుకొని తప్పకుండా వస్తాడని ఎదురు చూస్తున్నాను. ఆ దూరం శాశ్వతమైతే నీ ఆశ అడియాస అవుతుంది కదా. ఇది ఆలోచించావా? నీకు పిల్లలు కావాలనుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తూ అక్కడే ఉండాలి. కాని నీ అహంకారంతో బెట్టు చేసి భర్తని దూరంగా పెట్టి ఒంటరితనం గొప్పది అని ఒక మునిలా వైరాగ్యంతో చెప్తున్నా. ఇది కరెక్ట్ కాదు దేవిక. అహంకారానికి పోయి నీ కాపురాన్ని కూల్చేసుకోకు. వయసైన తరువాత కూడా నీకు నీ బిడ్డ జ్ఞాపకాలు మిగలాలి అంటే నువ్వు నీ భర్తతోనే ఉండాలి. నీ కలలు నిజం చేసుకోవాలి. నీ అంతరాత్మగా చెప్తున్నా, జాగ్రత్త పడు. పెళ్లి గురించి నన్నడిగితే ఎలా? మా కాలంలో పెద్దవాళ్లు ఎవరిని నిర్ణయిస్తే వాళ్లని తల ఉంచుకుని పెళ్లి చేసుకునేవాళ్లం. కానీ ఈ తరం పిల్లలు అలా కాదు. చదువుకుని జాబ్ చేస్తున్నారు, స్వతంత్రంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళకి నచ్చితేనే, లేదంటే లేదు. కీర్తికి ఇష్టం లేదని చెప్పింది కదా, ఇక నేనేం మాట్లాడగలను? అది కాదమ్మా, కీర్తి మనసులో ఏముందో తెలుసుకోవడానికి మీ కూతురు ధరణి ఒప్పుకోవట్లేదు. ధరణి ఆ బిడ్డకి తల్లి. తన బిడ్డకి ఏది మంచో ఏది చెడో తనకి తెలుసు. కీర్తి మనసుకు నచ్చని పని ధరణి చెయ్యదు. ధరణి తనకిష్టం లేదని చెప్పిందంటే ఇక వద్దు. అది కాదమ్మా, మీరు ఇంటికి పెద్ద. మీరు ఒక్క మాట చెప్పండి, వింటుంది కదా. ఇంటికి పెద్దయితే ఇంట్లో ఎవరికైనా దగ్గో జలుబో వస్తే బెల్లం తగ్గించి అల్లం చాయ్ తాగమని చెప్పడానికే నా పెద్దరికం పనికొస్తుంది. అలాంటి పత్యాలు అది కూడా అడిగితే చెప్పినప్పుడే నాలాంటి ముసలివాళ్ల పెద్దరికానికి గౌరవం ఉంటుంది. అంతేకాని ఈ కాలం పిల్లల పెళ్లిళ్ల విషయంలో జోక్యం చేసుకుంటే నీకేం పైత్యం, ఒక మూల పడుండవే ముసలమ్మా అంటారు. అయినా నాకది అవసరమా? అయినా పెళ్లి విషయంలో నాకంటే నా కూతురు ధరణికే ఎక్కువ అనుభవం ఉంది. ధరణికి పరిస్థితి అర్థం కావడం లేదు. ఏం పరిస్థితి? నా కొడుకు తల్లి లేని బిడ్డ. అల్లారు ముద్దుగా పెంచాను. సరే, అయితే ఇప్పుడు వాడు కీర్తిని ప్రేమిస్తున్నాడు. ఆ విషయం తనకు కూడా తెలుసు. మీరు ధరణి వద్దని చెప్పాక తనెలా ఒప్పుకుంటుంది చెప్పండి? అలా అని బలవంతంగా పెళ్లి చేయడం కుదురుతుందా? లేదు కదా. మా పిల్లకు కూడా నీ కొడుకు మీద ప్రేముంటే అది వేరే. న్యాయంగా అయితే అమ్మాయి వాళ్ళొచ్చి అడగాలి. కానీ మేము అబ్బాయి వాళ్ళమైనా సరే ఓ మెట్టు దిగొచ్చి అడుగుతున్నాం. అయినా కుదరదు అంటున్నారు. మాకంతగా సంబంధం కలుపుకోవాలనుంటే ఆనవాయితీ ప్రకారం మేమే వచ్చి అడిగేవాళ్లం కదా. కానీ మీకు మీరే వచ్చి పిల్ల కావాలి, పెళ్లి కావాలి అని అడిగితే మేము మగ పెళ్లి వాళ్ళం ఒక మెట్టు దిగి వచ్చామంటే మిమ్మల్ని మెట్టు దిగి మేము రమ్మని చెప్పావా? నా కొడుకు మీ మనవరాల్ని ఇష్టపడ్డాను, ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఈ పెళ్లి జరగదని తెలిస్తే వాడు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే? నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. దయచేసి కొద్దిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాల్సింది మీరు. అర్థం చెయ్యాల్సింది నీ కొడుక్కి. కూర్చోబెట్టి విషయం అర్థమయ్యేలా చెప్పండి.
ఇది పెళ్లి విషయం, నువ్వు ప్రేమిస్తే చాలదు, ఆ అమ్మాయికి కూడా ఇష్టం ఉండాలి అని చెప్పండి. అమ్మా కొద్దిగా ఆలోచించండి. వాడేదో ప్రేమించడానికి గత్యంతరం లేక ఇంటి వరకు వస్తే ఇన్ని మాట్లాడతారా? అసలే మీవి మిడిల్ క్లాస్ జీవితాలు. మీ అల్లుడు పని పాట లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు. మీ చిన్న కూతురు వేరే జాతి వాణ్ణి చేసుకుని వెళ్ళిపోయింది. మీ మనవడు ప్రేమ పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. సరిగ్గా మగదిక్కులేని సంసారం. మీకు కూడబెట్టిన ఆస్తులంటూ లేవు, ఓ స్టేటస్ లేదు. ఇలాంటి ఇంటికి చెందిన అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చి ఎవరు చేసుకుంటారు? ఇంటి దాకా వచ్చిన సంబంధాన్ని ఎందుకు వదులుకుంటారు? అంటే మీ బతుకు మేమే ఎక్కువ అన్నట్టు మాట్లాడుతున్నారే. ఇంటి వరకు వెతుక్కుంటూ వచ్చారా? చీరలు అమ్మేవాళ్లు కూడా ఇల్లు వెతుక్కుంటూ వస్తారు. వచ్చాడు కదా అని నచ్చకపోతే ఏడాదికి తీసి పారేసే చీరే కొనుక్కోము. అలాంటిది ఒక్కసారి కట్టుకుంటే, జీవితకాలం కలిసి ఉండే మొగుడి విషయంలో ఒక్కసారి వద్దనుకుంటే ఎలా ఒప్పుకుంటామనుకుంటున్నారు? ఇప్పటికే ధరణి విషయంలో అలాంటి పొరపాటు చేశాం. నా భర్త చనిపోయినప్పుడు వెంటనే కన్యాదానం చేస్తే ఆయనకు స్వర్గం వస్తుందని చెప్తే భ్రమపడి ధరణికి ముందు వెనక ఆలోచించకుండా పెళ్లి చేశాను. ఇప్పుడు దాని జీవితం ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు తయారైంది. ఇంకొకసారి ఆ తప్పు చేయలేను. కీర్తి పెళ్లి విషయంలో పెళ్లి పెద్దగా దానికి దూరం నుంచి 4 అక్షంతలు వెయ్యడం, నేను కూడబెట్టుకున్న 4 రాళ్లు దాని చేతిలో పెట్టడం అంతవరకే. ఏమే పుష్ప వచ్చింది చూడు. ఏమ్మా ఒక్కదానివే వచ్చావు? అల్లుడు గారు రాలేదా? మీ ఆయన ఎక్కడే? నన్నేం అడక్కు. ఏమైంది అలా ఉన్నావు? నేను రాత్రంతా నిద్రపోలేదు. గొడవైంది. గొడవ ఎందుకు? గొడవ ఒక్కటే కాదు, కొట్టడానికి కూడా వచ్చారు. అతనెవరో నిన్ను కొట్టడానికి? కడుపుతో ఉన్న అమ్మాయిని కొడతాడా? చేతులు ఎలా వచ్చాయి అతనికి? రాత్రే ఫోన్ చేయాల్సింది, వచ్చి అడిగేవాళ్ళం కదా. నువ్వు కాసేపు ఆగుతావా? అసలు ఏమైందమ్మా? రోజు లేటుగానే వస్తారు. అడిగితే వర్క్ బిజీ అంటున్నారు. అంత బిజీ దేనికో? గడియ రెక్క ఉండదు, గవ్య సంపాదన ఉండదు. అంతగా రాత్రి పగలు డ్యూటీ చేస్తే వచ్చినా డబ్బులు లేవంటాడు. డబ్బులు తీసుకురాకపోయినా పర్వాలేదమ్మా, ఓ అచ్చటా ముచ్చటా ఉండదు. కాసేపు మాట్లాడదామని పలకరిస్తే ఉలుకు పలుకు ఉండదు. ఆఫీస్లో పని ఎక్కువైంది, రెస్ట్ తీసుకోవాలి అంటుంటారు. నా పరిస్థితి ఆ ఇంట్లో వంట మనిషిలా అయిపోయింది. ముందే నాకు అతని మీద డౌట్ వచ్చింది. ఏదో గవర్నమెంట్ జాబు, అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే 2 చేతుల సంపాదన ఉంటుందని మీ నాన్నే చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారమ్మా. కొందరేమో ఎక్కువగా మాట్లాడరు, ఇతర విషయాలు పట్టించుకోరు. సిన్సియర్ కావచ్చు అనుకున్నా, పెళ్ళయ్యాక ఎలాగైనా మారతాడులే అనుకున్నా. నాకేం తెలుసు? ఈ విషయం వదిలేయమ్మా. ఏమే అమ్మాయి కాఫీ ఇవ్వు. నాకేం వద్దు. సరే, కాసేపు రెస్ట్ తీసుకో. నేనింకక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఏమంటున్నావమ్మా? నేను అక్కడికి వెళ్ళను నాన్నా. ఆయన చూస్తేనే భయమేస్తుంది, ఏడుపొస్తుంది. అయ్యో దేవుడా, పెళ్ళై ఏడాది కూడా కాలేదు, అప్పుడే వెళ్ళంటే ఎలాగే? పెళ్ళయ్యాక భర్తతోనే ఉండాలి. ఎందుకు కొట్టడానికి మీదికొచ్చారో మేము అడుగుతాంలే. ఆయనకి చెప్పకుండా సైట్ తీసుకున్నాం కదా, అందుకే ఆ కోపమంతా. నీ పేరుతో తీసుకున్నాం, మీ నాన్న డబ్బులిచ్చారు, తనకెందుకు చెప్పాలి? మూరెడు జాగ కొనే స్తోమత లేదు గాని ముక్కు మీద కోపం ఉంది. అప్పడంగా అత్తింటి వాళ్ళు ఇచ్చారని సంతోషించాల్సింది పోయి ఇలా కోప్పడతాడా? ఇన్ఫార్మ్ చేయకుండా సైట్ ఎలా తీసుకున్నారని ఆఫీస్లో వాళ్ళ బాస్ సీరియస్ అయ్యారట. ఆ కోపం నా మీద చూపిస్తున్నారు. అదంతా డిపార్ట్మెంట్ రూల్. ఇంటిమేషన్ ఇవ్వలేదని అడగొచ్చు. ఆఫీస్ వరకే అది బాస్. పర్సనల్ మ్యాటర్స్లో తలదూర్చడానికి అదెవరు? మొగుడిని వదిలేసి వచ్చిన ఆడది, అది విలువల గురించి చెప్పడం. దానికి ఆయన నన్ను కొట్టడానికి రావడం. ఎంక్వైరీ అని పగలు రాత్రి దాని చుట్టూ తిరిగి అది ఆడించినట్టు ఆడుతున్నారు. ఇదేం కర్మండి మనకు? రాత్రి 12, 12:30కి
దాంతో కలిసి ఒకటే కారులో వస్తున్నాడమ్మా. ఆ టైం వరకు డ్యూటీ చేయడానికి ఏముంటుందండి? వీళ్ళదేమన్నా పోలీస్ డిపార్ట్మెంటా? మంచి సంస్కారం ఉన్న అబ్బాయి, ఏ చెడు అలవాట్లు లేవని చెప్పారు. ఇప్పుడు చూడండి, కర్మ కాకపోతే ఈ సత్సంగుల సత్యం నాణానికి ఒకవైపే అన్నమాట. పెళ్లికి ముందే అతడి గుణగణాల గురించి ఆరా తీస్తే ఈ రోజు మన అమ్మాయికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. అమ్మా, తల్లి కూతురు ఇద్దరు కాసేపు సైలెంట్గా ఉంటారా? ఆ అమ్మాయి ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్, మనల్లుడు ఇన్స్పెక్టర్. ఇన్వెస్టిగేషన్ ఇంకా చేయలేదు కదా. వాళ్ల పాసిబిలిటీస్ని బట్టి వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు. అదంతా నాకు తెలీదు. గట్టిగా బుద్ధి చెప్పండి. కోప్పడ్డమేంటి? కొట్టడానికి పైకి రావడమేంటి? అలా చేస్తే ఊరుకునేది లేదు. నా బిడ్డకు దిక్కుమొక్కు లేదనుకుంటున్నాడా? మీరు అడుగుతారా లేక నన్ను అడగమంటారా? నేను అల్లుడిని పిలిచి అడుగుతాలే. ఇంకా గోల చేయకుండా ఆపుతారా? కాస్త నిక్కచ్చిగా చెప్పండి. అయినా మీరెక్కడ చెప్తారు? మా ముందే మీ మాటలు. అక్కడ కాళ్ళు చేతులు ముడుచుకుని నుంచుంటారు. అల్లుణ్ణి ఇక్కడికే పిలవండి, నేనే మాట్లాడతాను. నువ్వు రావే, టిఫిన్ తిందు గాని. ఏం టిఫిన్ చేసావమ్మా? బాగా ఆకలిస్తోంది. జీడిపప్పు ఉప్మా చేశాను, వేడివేడిగా ఉంది, తిందుగాని పద. పెరుగుందా అమ్మా? ఉందిలేవే, కావలసినంత ఉంది. నువ్వు ఒక్కదానివే కదా, ఎంత కావాలంటే అంత తిను. ఏమండి, అల్లుడికి ఫోన్ చేసి పిలవండి. హలో, నేను మహేష్ని. రేపే గృహప్రవేశం. నువ్వు కీర్తి వచ్చేయండి, కార్ పంపిస్తాను. కోపం ఉంటే తర్వాత చూపించండి, రేపు మాత్రం రండమ్మా. అమ్మా అమ్మా